పల్నాడు అనేది ఒక కేంద్ర ప్రాంతం, కేంద్ర బిందు పల్నాడు ప్రాంతం అనేది. కానీ ఈరోజు ఒక జిల్లా కేంద్రం. జిల్లా కేంద్రంలో ఏదైతే ఫ్యాషనిజం లేదనుకున్నామో మొన్న ఎన్నికల అధికారులు సరైన పనితీరు లేకపోవటం కానీ, ప్రభుత్వ అధికారులు పనితీరు లేకపోవటం కానీ ఇటువంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి. మేమైతే ప్రాంతవాసిగా చాలా యువత ఇలాంటి ఫ్యాషనిజాన్ని చూసి గొడవలకి దాడులకి దగ్గరయ్యి ఈరోజు సమాజం అంతా కూడా మళ్ళా ఫ్యాషన్ వైపు వెళ్ళేటటువంటి పరిస్థితిని తలపెట్టేలాగా ఈరోజు ఎవరైతే హత్యలు చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఈ జిల్లాలో కూడా ఈ మధ్య 307 సెక్షన్ల కింద చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఈ పోలీస్ వ్యవస్థ పూర్తి స్థాయిలో హత్యలని, అత్యాచారాలని, దాడులను అరికట్టడంలో వైఫల్యం చెందిందని అయితే ఈ ప్రాంతవాసిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ పల్నాడుని ప్రశాంతంగా ఉంచాలేనంటే, పల్నాడు ప్రాంతాన్ని ప్రశాంతమైన వాతావరణంలో తీసుకెళ్లాలంటే ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో గనక ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో అరాచక శక్తుల మీద ఉక్కుపాదం మోపకపోతే ఈ ప్రాంతం ఖచ్చితంగా, ఈ ప్రాంతంలో ఉండబడేటటువంటి యువత అంతా కూడా చెడు వ్యసనాలకు దూరం అవుతూ ఉంది. ప్రధానంగా గంజాయి మత్తులో, డ్రగ్స్ మత్తులో ఈ ప్రాంతం యువత అంతా మునిగిపోతూ ఉంది. దాన్ని అరికట్టడంలో పూర్తి స్థాయిలో అధికారులు పనిచేయాలని ఈ ప్రాంతవాసిగా నేను కోరుకుంటా ఉన్నాం. అలా జరగని పక్షంలో ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా కూడా చిన్నభిన్నం అవుతుంది. గతంలో పల్నాటి బ్రహ్మనాయుడు కావచ్చు, కనమదాస్ కావచ్చు, నాగమ్మ కావచ్చు, అలాంటి మంచి వ్యక్తుల పేర్లు చెడిపోయేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొనేలాగా కాకుండా మరోలాగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూశారు కదా, మనకి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలంటే చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సో ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.